దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా ఆయన కృపలో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నామని తలుస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపలో ఆరోగ్యంగా ఉన్నారా? మీ సంఘాలు, మీ కుటుంబాలు, మీరు క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా ఆరోగ్యంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు శ్రీమంతుని బిడ్డలారా, మరొక వాక్యాంశానికి మనము యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి సిద్ధమై వాక్యాన్ని వినటానికి మరి సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి సమయంలో ఈరోజు అంశాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు అంశము తెరవబడుట. ఈరోజు అంశము దేవులారా తెరవబడుట. ఈ తెరవబడుట అన్నటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవులారా మరి 5 విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, తెరవబడటం అనగానే మొట్టమొదటిగా మన కన్నులు తెరవబడటం. మన కన్నులు తెరవబడటం. రెండవదిగా మన చెవులు తెరవబడాలి. మన చెవులు తెరవబడాలి. మూడవదిగా మన పెదవులు తెరవబడాలి. మన పెదవులు తెరవబడాలి. నాలుగవదిగా చూస్తే నీ మనసు తెరవబడాలి. నీ మనసు తెరవబడాలి. నాలుగవదిగా చూస్తే నీ మనసు తెరవబడాలి. దేవుని బిడ్డలారా, ఐదవదిగా చూస్తే నీ హృదయము తెరవబడాలి. ఈ 5 విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ధ్యానం చేసుకుందాం. సమయానుకూలంగా మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో యోహాను సువార్త బైబిల్ గ్రంథం తెరిచి యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, మీ బైబిల్ తెరిచి చూడండి ప్రియదేవుని బిడ్డలారా. యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనములో అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క అంశమును మనం చదువుదాం. వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరిచెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ వారి కన్నుల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మరి మన కన్నులు తెరవబడాలి. దేని కొరకు మనం తెరవబడాలి అంటే వాక్యాన్ని చూసేయడానికి, వాక్యాన్ని చూసి వాక్యాన్ని గ్రహించడానికి, వాక్యాన్ని చూడడం అంటే వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి, వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క విలువైనటువంటి మాటలను తెలుసుకోవడానికి ప్రియదేవుని బిడ్డలారా మరి మన కన్నులు తెరవబడాలి. ఎందుకు మన కన్నులు తెరవబడటానికి మరి ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నారు అంటే, కొంతమంది దేవుని వాక్యాన్ని చదవటానికి ప్రియదేవుని బిడ్డలారా వారి కనుచూపు దేవుని యొక్క దృష్టిలో ఉంచరు. వారి కనుచూపు దేవునికి అంగీకారంగా ఉంచరు. వారు బైబిల్ చదవాలన్నా, వాక్యాలు చదవాలన్నా, దేవుని యొక్క మాటలను చూడాలన్నా వారి కన్నులో మరి దేవుని వైపు చూడడానికి చాలా కష్టంగా ఉంటారు. మరి అలాంటి వారిని గురించి దేవుడు అంటున్నాడు, నీ కన్నులు తెరవాలి. ఎందుకంటే నీ కన్నులో ఏ యొక్క విషయాలను గురించి చూస్తున్నాయో, నీ కన్నులో ఏ విషయాల గురించి చూస్తున్నాయో. చాలా మంది దేవుని వాక్యాన్ని చూడడానికి బదులుగా లోకంలో ఉన్న వాటన్నిటి కొరకు చూస్తూ ఉంటారు. కొంతమంది దేవుని వాక్యము బిడ్డలైనటువంటి వారు కూడా మరి దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత, దేవుని ఉదయకాలంలో లేచి దేవుని యొక్క వాక్యాన్ని చూడవలసినటువంటి వారు మరి చాలా మంది అన్య సహవాసంతో కలిసి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. వారి యొక్క కన్ను దృష్టి టీవీల మీద, ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద, ఇంకా నానా విధాలైనటువంటి వాటి మీద మన కన్ను దృష్టి పడుతుంది. చాలా మంది మరి టీవీ, ఈ యొక్క సీరియల్లో, ఈ యొక్క మరి సెల్ ఫోన్ మీద ఉన్నటువంటి కన్ను దృష్టి
మరి దేవుని యొక్క వాక్యం మీద ఉండట్లేదు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఉదయకాలం లేవగానే మరి ప్రార్థన చేయడానికి, ఇలాంటి దేవుని వాక్యాన్ని చదవడానికి నీ కళ్ళు మరి బైబిల్ మీద, వాక్యం మీద ఉంచాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటూ ఉంటారు. మరి సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటున్నటువంటి ఆ సందర్భంలో మరి దేవునికి ప్రాధాన్యత ఎక్కడ ఇచ్చారు? ప్రియమైన దేవులారా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనము దేవుని పిల్లలుగా ఏ రకంగా ఉండగలుగుతామండి? ఆలోచన చేయండి. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు కన్నులను తెరిచి నా వాక్యాన్ని చదవాలి. అందుకే యెషయా గ్రంథంలో 42వ అధ్యాయము 6-7 వచనాల్లో కనుక చూస్తే భక్తుడైన యెషయా మరి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, గుడ్డివారి కన్నులు తెరుచుటకు, చీకటిలో బందీగా ఉన్నటువంటి వారిని వారి బంధకం నుండి విడిపించుటకును, తర్వాత దేవుడు నన్ను పిలిచెను అని చెప్తాడు. గుడ్డివారి కన్నులు, మరి అంధత్వంలో ఉన్నటువంటి వారిగా ఉంటున్నాడు. అందుకనే వారు కన్నులుండి చూడరు అంటాడు. నిజమే కదండి. మరి కన్నులున్నాయి, దేవుని వాక్యం చూస్తున్నామా? కన్నులున్నాయి, దేవుని యొక్క వాక్యాన్ని వైపు మన దృష్టి ఉంటుందా? మన కన్నులు ఉన్నాయి కానీ మనము చూడలేని పరిస్థితిలో ఉన్నాం. మరి దేవుని యొక్క బిడ్డలారా, మరి కొన్నిసార్లు కొంతమందిని నేను ప్రశ్నించినప్పుడు, అందులో ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా కను దృష్టి ఉన్నప్పుడు నేను దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోయాను, కానీ ఈరోజు నాకు వాక్యం చదవాలనేటువంటి ఆశ నాకు ఉన్నప్పటికీ నేను అప్పుడు దేవుని ద్వారా నేను చదవలేని పరిస్థితుల్లో అంధత్వంలోకి వెళ్ళిపోయాను అంటాడు. కాబట్టి అలాంటి మాట నాకు వినపడినప్పుడు నేను చాలా బాధపడేవాడిని. ప్రభువా, మరి ఈ యొక్క అందులో కూడా మరి వాక్యాన్ని చదవాలనే ఆశతో ఉన్నటువంటి వారికి మరి ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు కన్నులు చూస్తూ ఉన్నటువంటి వారు కూడా మరి ఎందుకు మరి నీ వాక్యం వైపు దృష్టి పెట్టట్లేదు, ఎందుకు నీ వాక్యం వైపు చూడట్లేదు, బైబిల్ ధ్యానం చేయడానికి నా యొక్క కను దృష్టి దాని మీద ఎందుకు పెట్టట్లేదా అని నాకు అనేక రకాలుగా నాకు ఆలోచన కలుగుతూ ఉంది. ప్రియమైన దేవులారా, కనుక మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటల కొరకు మనం ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి తప్ప ఈ లోకం కొరకు కాదు. ప్రియమైన దేవులారా, అందుకే 119వ కీర్తన మనం ఒకసారి చూస్తే అక్కడ ఒక మంచి వాక్యాన్ని మనకు రాసి ఉంచారు. చూడండి, 119వ కీర్తన 18వ వచనంలో దావీదు భక్తుని యొక్క మాటలతో చూస్తే ఎంత విలువైనటువంటి మాట మాట్లాడాడో తెలుసా? ప్రియమైన దేవులారా, చూడండి 119వ కీర్తన 18వ వచనంలో అక్కడ అంటాడు కదా, నీ ధర్మశాస్త్రమును చూచుటకు నా కన్నులు తెరువము. దేవునికి స్తోత్రం కలగడం గాక. దేనిని చూడడానికి నీ కన్నులు తెరవాలి అంట? దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మమును, దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడడానికి ప్రియదేవులారా మనము మన కన్నులను తెరవాలి అని దేవునికి వాక్యం చెప్పింది. ఏమంటదంటే, నీ ధర్మశాస్త్రమును చూచే కన్నులు. ప్రభువా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అడగాలి, ప్రభువా ఈ వాక్యం చూచే కన్నులు, నిన్ను చూచే కన్నులు నాకు దయచే ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసిన రోజున ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీకు చక్కని ఆ చూపుని ఇవ్వడానికి కూడా జ్ఞాపకం చేసుకుని నిన్ను ముందుకు నడిపిస్తారు. చాలా మంది ఈ రోజుల్లో వృద్ధులు చూడండి, నన్ను ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాను, చాలా వృద్ధులైనటువంటి వారు కూడా కళ్ళజోడు లేకుండా వారు వాక్యాన్ని చదివే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలని కాక. చాలా మంది యవనస్తులను చూస్తాను, వారు వాక్యం మీద దృష్టి పెట్టి వాక్యాన్ని చదువుతారేమో అనుకుంటే వారు చదవని వారిగా ఉన్నారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం వాక్యం ఉంటున్నటువంటి మన కన్నులు తెరవాలి. ఎందుకు తెరవాలి అంటే, మన ముందు ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదవటానికి ఏం చేయాలంటే మన కన్నులు తెరవాలని దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజు వాక్యం ఉంటున్నటువంటి నీవు, నీ కను దృష్టి దేవుని వాక్యం మీద ఉంటుందా? ఉదయం లేవగానే నువ్వు వాక్యం ధ్యానం చేస్తున్నావా? సాయంత్రం పండుకునే ముందు నువ్వు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? ఒక్కసారి నీ మనసును నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనము వాక్యాన్ని ధ్యానం చేయడానికి మన కన్నులు తెరవమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానించుటకు నా కన్నులు తెరవము, నీ చూచుటకు నా కన్నులు తెరవమని. అలాగే మన కన్నులు తెరిచేటువంటి వారిగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుందాం. అలాగనే రెండవ మాట చూస్తే చెవులు తెరవబడాలి. మొదటగా చూస్తే నీ కన్నులు,
తెరవబడాలి. రెండవదిగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, నీ చెవులు తెరవబడాలి. చాలా మంది దేవుని వాక్యానికి చెవిని పెట్టరు. చాలా మంది దేవుని వాక్యాన్ని సరిగా వినరు. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే వారు ఇహలోక విషయాలకి తమ చెవిని ఒగ్గేటువంటి వారిగా, తమ చెవిని పెట్టేటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి మనము దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది, మన చెవులు దేవుని వాక్యం వినేటువంటి వారిగా ఉండాలంట. ఎందుకంటే వినుట వల్ల మనకు బహు విశ్వాసం కలుగుతుంది. విస్తారమైన విశ్వాసం కలగడానికి ఒకటే ఆధారం ఏంటంటే దేవుని వాక్యానికి సరిగా వినడానికి. కనుక దేవుని వాక్యం యెషయా గ్రంథంలో ఈ విషయానికి ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనములో, ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటుగా చేయలేదు. దేవునికి స్తోత్రం కలగను గాక. యెషయా భక్తుడు అంటున్నాడు, ప్రభువగు యెహోవా నా చెవికి వినబుద్ధి పుట్టించెను. నీ చెవులు దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నాయా? లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వరకు అవి వాటిని వినాలని ఆశపెడుతున్నాయా? చాలా మంది స్త్రీలకు ఒక అలవాటు ఉంటుంది, పక్కన ఏం జరుగుతుందో అవి బాగా వినాలని చూస్తూ ఉంటారు. ఎవరైనా గొడవ పెట్టుకుంటూ ఉంటే అవి విని వాటిని బట్టి వారు మాట్లాడాలని చూస్తూ ఉంటారు. కనుక ఆ పనికిమాలినటువంటి మాటలు, గొడవలు మనకు అవసరం లేదు. కానీ మనం వినవలసినటువంటి మాటలు ఏంటంటే దేవుని యొక్క మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలో మనం వినేటువంటి వారిగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క మాటను వినేటువంటి వారిగా ఉండాలని ప్రభు నీతో నాతో హెచ్చరిక చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కాకుండా ఈ యొక్క వినగల చెవులు నాకు దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలంట. వినగల చెవి నాకు దయచే ప్రభువా, అయ్యా నీ మాటలు వినాలని, నీ మాటలను నేను వింటూ నా జీవితమును గడపాలని ఆలోచనతో ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయని మనం దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. అక్కడ ఇంకొక మాట చూస్తాం. యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథం చూస్తాం. మనము యెహెజ్కేలు గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే యెహెజ్కేలు ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మంచి మాట ఏంటి తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? వారు చూచు కన్నులో కలిగి చూడకై ఉన్నారు. ఈనాడు నేత్రాలు తెరబడి ఉన్నటువంటి మనము, కన్నులు తెరబడి ఉన్నటువంటి మనము, చూపు కలిగి ఉన్నటువంటి మనము, దృష్టి పొందుకున్నటువంటి మనము గుడ్డివాడి వలె మనం ఉంటున్నామేమో. గుడ్డివారి వలె దేవుని మాటలను చూడని వారిగా ఉంటున్నామేమో, దేవుని వాక్యాన్ని చూడని వారిగా ఉంటున్నామేమో. కనుక మనం చూచే కన్నులు దయచేయమని ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. చూచే కన్నులు కావాలి. దేవుని వాక్యాన్ని చూసేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చూడడానికి మనసు కలిగిన వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉదయకాలంలో కానీ ధ్యానం చేయడానికి చూడాలి, దాన్ని చూస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చూడకపోతే నీ జీవితంలో నీ కనుదృష్టి ఎందుకు అనేది నీ ఆలోచన చేయండి ప్రియమైన దేవుడు. కనుక ఆ యొక్క చెవులు తెరవబడాలి. ఆ చెవులు తెరవబడకపోతే, ఆ యొక్క మాటలను వినబడకపోతే, ఆ మాటలను వినకపోతే, నీ చెవులలో మారుమోగేటువంటి ఆ వాక్యాన్ని కనుక వినకపోతే, దేవుని ద్వారా మనం జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చక్కగా అంటున్నాడు, నీవు కనుక ఒక దినమున సరైనటువంటి మాట వినకుండా ఉంటే రేపొద్దున నరకములో పడిపోయిన తర్వాత ప్రభువా నేను వినలేదు నా చెవిలో మందమైన అని నువ్వు అనుకుంటే ప్రయోజనం లేదన్నమాట. అందుకే నేను వారు చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు, విని చెవులు కలిగి వినక ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఈరోజు నీ చెవులు చక్కగా దేవుడు ఇచ్చాడు కదండి. ఒక్క మాట కూడా నీ పొల్లిపోకుండా వినడానికి దేవుడు నీకు మంచి చెవులను ఇచ్చాడు. ఈరోజు చాలా మంది చూడండి, చెవిటి వారు ఉన్నారు, మోగవారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు. వారు పడే కష్టాలు చూడండి, వారు పడే శ్రమలు చూడండి, ఏ పరిస్థితిలో ఉన్నాయో ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుడు నీకు అలా చేయలేదే. నీకు చక్కని చూపిచ్చాడు, కన్నులు ఇచ్చాడు,
చక్కని చెవులు ఇచ్చాడు, వినే చెవులు ఇచ్చాడు, చూసే కళ్ళు ఇచ్చాడు, వినగలిగినటువంటి చెవులు ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవులారా దేవుని వాక్యాన్ని చూస్తూ దేవుని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలను వినేవారిగా ఉండాలని మరొకసారి నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అలాగనే మనం ఈ యొక్క చెవులు తెరవబడుట అన్నటువంటి దానిలో మరొక మాట మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 44వ వచనము చూసినట్లయితే, లూకాసు వార్త 9వ అధ్యాయము 44వ వచనము అంటాడు కదా, ఈ మాటలో నీ చెవులలో నాటనయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి ప్రియమైన దేవులారా. ఈ మాటలో నీ చెవులలో నాటనయుడి. మరి దేవుని మాటలు నీ చెవులలో వింటున్నావా? నీ చెవుల ద్వారా వింటున్నావా? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, లేకుంటే దేవునికి వాక్యం వింటున్నప్పుడు, ఎక్కడైనా సువార్త గూడాల్లో ఉన్నప్పుడు నీ చెవులు మరి దేని వైపు చూస్తున్నాయి? నీ చెవులు దేని వైపు కేంద్రీకరించి ఉన్నాయి? నీ చెవులు మరి వినడానికి వేగిరపడుతున్నావా? ఇక్కడ అంటున్నాడు, ఈ మాటలో నీ చెవులలో నాటనేయండి. ఈ చెవులలో మనం నాటబడి ఉండాలి. మన చెవులలో ప్రియమైన దేవుడిలారా, దేవుడు ఎలాంటి చెవుడు మనకి ఇవ్వలేదు, వినగల చెవులు ఇచ్చాడు కనుక ఈ చెవులలో ఏమి ఉండాలి, ఏమి కనపడాలి, ఏమి మనం వినికిడి కలిగి ఉండాలి అంటేనంట దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. కొంతమంది వినివారై ఉండి వారిని వారు మోసపుచ్చుకుంటారని వాక్యం చెప్తుంది. కనుక వినుటి వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది ప్రియమైన దేవుడు. కనుక మనం దేవుని మాటలో వినాలి. దేవుడు నీకు మరి చక్కని చెవులు ఇచ్చాడు, చక్కని మాటలు వినడానికి దేవుడు నీకు మంచి చెవులను ఇచ్చాడు. కనుక నువ్వు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు, లేదంటే మీటింగులప్పుడు, సమావేశాలప్పుడు దేవుని మాటలు మైకుల ద్వారా, స్పీకర్ల ద్వారా నీకు వినపడుతున్నప్పుడు చక్కగా నీ మాటలు వినడానికి నువ్వు వేగిరపడేటువంటి వారిగా ఉండాలని ప్రభు యొక్క వాక్యం నీకు హెచ్చరిక చేస్తూ ఉంది. మూడవదిగా చూస్తే ప్రియదేవుడి ద్వారా నీ పెదవులు తెరవబడాలి. మూడవది ఏంటంట? నీ పెదవులు తెరవబడాలి. మొదటిగా చూస్తే మరి నీ కన్నులు తెరవబడాలని దేవుడు చెప్పాడు. రెండవదిగా నీ చెవులు తెరవబడాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేస్తాడు. అలాగే మూడవదిగా చూస్తే నీ పెదవులు తెరవబడాలి. మూడవదిగా చూసిన మాట ఏంటంటే మన పెదవులు తెరవాలి. మన పెదవులు తెరవాలి. ఎందుకు అంటే దావీదు భక్తుడు రాస్తున్నాడు. చూడండి, 51వ కీర్తన 15వ వచనంలో అంటాడు కదా, దావీదు కీర్తనలో అంటాడు కదా, 51:15 వచనంలో అంటాడు, ప్రభువా, చూడండి అక్కడ, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురంపరచున్నట్లు నా పెదవులను తెరువము. దేవునికి స్తోత్రం కలుగనుగాక. ఏమంటున్నాడు అక్కడ? దేవుని యొక్క వాక్యం ద్వారా చక్కగా మనకి హెచ్చరిక చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. ఈనాడు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని కీర్తించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి మన నోరు రావటం లేదు ప్రజలకి. కొన్ని సంఘాలలో విశ్వాసులకు సరైనటువంటి ప్రార్థనే రాదు. కొన్ని సంఘాలలో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడానికి కూడా ముందుకి రారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక అలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యము వారికి సరిపడుతుందంటే వారి జీవితానికి ఎంత మాత్రం కూడా ఇది సరిపోదన్నమాట. కనుక దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా నోరు నిన్ను స్తుతించాలి. దేవుడిచ్చిన నోరుతో దేవుని గణపరుచుతున్నావా? దేవుడిచ్చిన నోరుతో దేవుని స్తుతిస్తున్నామా? దేవుడిచ్చిన నోరుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంకీర్తన చేస్తూ ఆయన్ని మహిమపరుస్తున్నామా? దేవుని బిడ్డలారా, కేవలం నోరిచ్చింది కేవలం నీకు భోజనం చేయడానికే కాదు, లేకుంటే నువ్వు వేరే వేరే మాటలు మాట్లాడడానికే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నోరు ఇచ్చింది కేవలం రుచులు చూడడానికే కాదు, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఇచ్చాడు. కనుకనే ఈ యొక్క మరి సమయం అందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దావీదు వలె నీ నోరును దేవునికి అప్పగించాలి, దేవుని స్తుతించడానికి అప్పగించాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచినట్లు నా పెదవులను తెరువము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్ప మాట విన్నాడని ఇక్కడ చక్కని మాటను మనం చూస్తాం ప్రియమైన దేవుని. ఇంకేమంటున్నాడు అక్కడ? యెషయా గ్రంథంలో కూడా చూస్తాం మనం. ఈ నోరు తెరవడానికి కొంతమంది బద్దకేసేస్తున్నట్టుగా చూస్తాం. యెషయా భక్తుడు కూడా మరి దేవుని స్తుతించడానికి, లాంటి దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని
మరి వెదజల్లడానికి సిద్ధపడేటువంటి వారుగా ఉండాలి అంటే యెషయా భక్తుడు కూడా కొన్ని సాకులు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈనాడు అనేకులు కూడా మరి ఇదే పరిస్థితిలో ఉన్నారు. సంఘాలలో మరి యవనస్తులు ఉంటారు, సంఘాలలో మరి వృద్ధులు ఉంటారు, తర్వాత మీడియేటర్లుగా ఉంటారు, వీళ్ళు కొంతమంది విద్యావంతులుగా ఉంటారు, కొంతమంది విద్య లేనటువంటి వారుగా ఉన్నారు. అయినప్పటికీ విద్య ఉన్నా విద్య లేకపోయినా సువార్తను ప్రకటించడానికి రండి అన్నప్పుడు వారు మాకు సరైనటువంటి వాక్య విధానం మాకు తెలియదు అన్నట్టుగా వారు వెనకడుగు వేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి మరి ఎలా స్తుతిస్తావు? నువ్వు నీ సాక్ష్యం ద్వారా దేవుని స్తుతించాలి కదా. నీకు వాక్యం రాదు, వాక్యం రానప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని నీ సాక్ష్యం, దేవుడు నేను ఎలా కాపాడాడు, నువ్వు ఎలా రక్షించబడ్డావు, ఎలా దేవునిలో జీవిస్తున్నావు, ఎలా దేవునికి మేలు చేశాడు, ఏ విధంగా నువ్వు ఆశీర్వదించబడ్డావు, ఆ మాటలు కూడా నీ నోటి ద్వారా నువ్వు చెప్పలేవా? కొంతమంది అలా చెప్పలేనటువంటి వారిగా కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం దావీదు వలె మన నోరు దేవుని స్తుతించడానికి ఇష్టపడాలి. యెషయా భక్తుని కూడా దేవుడు అడిగాడు, అయ్యా నా సువార్త చాలా ఉంది, నువ్వు వచ్చి సువార్త ప్రకటన చెయ్యి అని చెప్పినప్పుడు ఆ యొక్క సువార్త ప్రకటన చేస్తాను అన్నడా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడు తెలుసా? చూడండి, యెషయా గ్రంథము చూపిస్తాను మీకు ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, బలిపీఠము మీద నుండి అంటే అక్కడ బలిపీఠము నుండి అనగానే దానికి ముందు ఏం జరిగిందంటే ఆ యెషయా దగ్గరికి వెళ్ళి, యెషయా నా సువార్తను నువ్వు ప్రకటించండి అన్నాడు. అన్నప్పుడు అతను చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యా నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడని కనుక నేను నా నోటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటన చేసి సువార్త చేయలేను అని సాకులు చెప్పాడు. దేవులారా, దేవునికి ఇష్టమైతే దేవునికి ఇష్టకరంగా ఉంటే దేవుడు ఏ విధంగా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ మరి ఆయన అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నప్పటికి కూడా ఆయన విడిచిపెట్టాడా? ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఒక దేవదూతను తీసుకుని వచ్చాడు పట్టుగారితో, ఆ యొక్క నిప్పు కణవను పట్టుకుని వచ్చి యెషయా పెదవులకు తగిలించాడంట. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చాతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి తగిలించెను. ఆ తర్వాత విషయం మనకు తెలిసిందే. దాన్ని ఎప్పుడైతే తగిలించాడో అప్పుడు తన యొక్క ఆ జీవితంలో ఒక కొత్త మాటను పలకడం ప్రారంభించాడు. అప్పటి వరకు నేను అపవిత్రుణ్ణి నేను వెళ్ళలేను, నేను చేయలేను అన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము అంటాడు. దేవునికి స్తోత్రం కలగను గాక. ఈరోజు సువార్తకి వెళ్ళాలి అంటే ఎవరైనా వస్తున్నారా? సువార్తకి వెళ్ళాలంటే నాకు పని ఉంది అని చెప్తున్నారే తప్ప దేవుని పని చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రానటువంటి వారుగా ఉన్నారు. చాలా మంది సేవకులు మరి సువార్త విషయములై ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ సంఘాల వారిగా చూస్తే చాలా సంఘాలలో మరి సేవకులు తప్ప విశ్వాసులు ముందుకు వచ్చేటువంటి వారు ఎక్కడ కనబడట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సంఘంలో కేవలం సేవకుడు నోరు తెరటమే కాదు, సేవకురాలు నోరు తెరటమే కాదు, విశ్వాసులు కూడా నోరు తెరిచి ప్రభుని స్తుతించేవారుగా, ప్రభుని గణపరిచేవారుగా, ప్రభు కొరకు సాక్షార్థంగా మనం ఉండేవారుగా ఉండాలని ఈ యొక్క 3వ మాట మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మాట చూస్తే దేవుని బిడ్డలారా, నీ మనస్సు తెరవబడాలి. 4వది ఏంటంట? నీ మనస్సు తెరవబడాలి. నీ మనస్సులో ఒకటి ఉంటుంది, బయటికి ఒకటి ఉంటుంది. చాలా మంది ఓపెన్ గా ఉండట్లేదు. మనస్సులో నీ యొక్క మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు ఎవరి మీద ఆధారపడుతుంది? ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. దీనికి వాక్యంలో ఉంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అంటారు. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనస్సు ఎవరి మీద ఉంది? ఈ లోకంలో చాలా మంది మనస్సు ఎక్కడ ఉంటుందో తెలుసండి? వస్తువుల మీద, బట్టల మీద, ఈ లోకంలో ఉన్నటువంటి మంచి మంచి ఐటముల మీద, పొలాల మీద, స్థలాల మీద, బిల్డింగ్ల మీద ఉంటూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎవరి మీద ఉండాలి, ఎవరి మీద పెట్టుకోవాలి, ఎవరి మీద మనసు ఉండాలి అని చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యం మీద మనసు కలిగి ఉండాలంట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు గనుక అంటాడు. కనుక మనం విశ్వాసం ఉంచినటువంటి వారు అయితే మన మనస్సు దేవునిలో ఉంటుంది.
మన మనసు దేవునితో ఉంటుంది, మన మనసు దేవునితో సహవాసం కలిగి ఉంటాం కనుక మనం దేవుని యందు ఆనందంతో మనం ఉండగలుగుతాం అనమాట. అలాగే చూడండి, దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఒక మంచి మాట మనం చూస్తున్నాం. అప్పుడు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరిచెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ లేఖనమును గ్రహించినట్లుగా వారి మనసు తెరుచును అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారిని సిలువేసిన తర్వాత, యేసు ప్రభు వారిని మరి సమాధి చేసిన తర్వాత మరి ఎమ్మాయి ప్రాంతానికి ఇద్దరు వ్యక్తులు బయలుదేరి వెళుతూ ఒకరితో ఒకరు సంభాషణ చేస్తున్నారు. ఏమిటా సంభాషణ అంటే, అన్యాయంగా ఒక దేవుని లేదంటే దైవ కుమారుని చంపేశారు ఈ రాణుల వారు, ఈ యొక్క రోమా ప్రభుత్వం చంపేసింది అనవసరంగా అని మరి ఒకరికొకరు కేకలేసుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ బాధపడుతూ వెళ్తున్నప్పుడు వారితో కలిసి ఆయన వెళ్తాడు. ఈ సంభాషణ అంతా తెలుసు. కానీ అప్పుడు వారు దాని గురించి ఏమంటారంటే, ప్రియదేవులారా మనం జాగ్రత్తగా ఒక్కసారి గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియదేవులారా వారి మనోనేత్రాలు తెరవబడడానికి ఆయన అంట ఒక మాట ఇచ్చాడు. అప్పుడు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసు తెరిచాను. వారు లేఖనములను మర్చిపోయారు. లేఖనములో ఏముందో, ఏం రాయబడిందో, యేసు ప్రభు వారి గురించి ఏ రకంగా ఉందో వారు తెలియక ప్రియదేవులారా దేవునికి అయ్యో ఇలా జరిగింది అని అనుకుంటున్నారంట. కనుక లేఖనములు గ్రహించినట్లుగా లేఖన అనుసారమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మన మనస్సు కూడా తెరవబడాలి, మన మనస్సులో దేవుని మాటలు నింపబడాలి, మన మనస్సులో దేవునికి వాక్యం ఉండాలి. అలాగే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కనుక మనం చూసినట్లయితే 12వ వచనంలో చూస్తే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, చూడండి అక్కడ, కాగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారును జాలిగల మనస్సును దయాత్వమును వినయమును సాత్వికమును కలిగి ఉండవలేను. ఇక్కడ మొదటిగా చూస్తే జాలి కలిగినటువంటి మనస్సు. ఈ రోజుల్లో క్రైస్తవులకి జాలి కలిగినటువంటి మనసు ఉన్నదండి. పక్కన చూసినటువంటి ఎప్పుడు చూసినా, లేదంటే తోటి సేవకుని చూసినా, తోటి విశ్వాసం చూసినా, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైనటువంటి సూటిపోటు మాటలే తప్ప వారు ప్రేమ కలిగి ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రియమైన బిడ్డలారా. కనుక ముందుగా మన జాలి కలిగినటువంటి మనసు మనకుందా? దయాలత్వం కలిగినటువంటి వారుగా ఉన్నామా? నీ జీవితంలో వినయం కలిగినటువంటి వారుగా ఉన్నామా? సాత్వికంతో నువ్వు దేవుని దగ్గర ఉంటున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోమని దేవునికి వాక్యం చేయాలి వస్తుంది. చివరిగా చూస్తే ప్రియమైన 5వదిగా హృదయం తెరవబడుట. హృదయము తెరవబడుట. ఈ హృదయం కూడా తెరవబడాలి. ఈ హృదయం తెరవబడకుండా, ఈ హృదయం దేవునికి ఇవ్వకుండా, దేవుని యొక్క వాక్యానికి స్థానం ఇవ్వకుండా నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంతకాలం మందిరంలో ఉన్నా, ఎన్ని కానుకలను సమర్పించినా నీకు దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని రాజ్యం నీకు ఉండదు ప్రియమైన బిడ్డలారా. చూడండి, దేవుని వాక్యంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రియమైన బిడ్డలారా ఒక వ్యక్తి వెళ్తాడు. అతని పేరు పౌలు. ఈ పౌలు సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ భయం కలిగినటువంటి, దైవ భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆ మాటలు ఉంటుంది. ఆమె పేరు లూదియా. ఆమె పేరు లూదియా మరి తుయతైర పట్టణంలో ఆయన ఆ వాక్యాన్ని వినడానికి వచ్చింది. ఓదారంగ పొడిని అమ్ముకునేటువంటి వ్యక్తి, వ్యాపారం చేసుకున్నటువంటి ఆమె వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోకుండా పౌలు చెప్తున్నటువంటి సత్యమైనటువంటి వాక్యాన్ని వినడానికి వెళ్ళింది. ఆ సత్యమైనటువంటి వాక్యాన్ని వింటూ 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 ఆమె ఏం చేసింది తెలుసా? తమ హృదయాన్ని దేవునికి సమర్పించింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము దేవునికి మన హృదయాన్ని సమర్పించుతున్నామా లేదా? సమర్పించకుండా ఉంటే దేవునికి మన హృదయాన్ని సమర్పించాలి ప్రియమైన దేవులారా. అందుకని అక్కడ ఏమైందంట, లూదియా దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ వినిచుండెను. ఏంటి? పౌలు చెప్తున్నటువంటి సత్యవాక్యాన్ని వింటుంది. ఆమె ఓదారంగ పొడి అమ్ము తూయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎప్పుడు తెరవబడింది? ఆమె విన్న తర్వాత తెరవబడింది. వినకుండా మనము వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని ప్రభు చెప్తున్నాడు. కనుక వినకపోతే మన హృదయం తెరవబడదు. ఈ రోజు మందిరాల్లో దేవుని వాక్యాన్ని చెప్తున్నటువంటి సమయంలో మనం వింటున్నామా?
లేదా మనము ఆ పక్క వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటూ ఉన్నామా? కొంతమంది పిల్లలను తీసుకుని వచ్చి పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయాన్ని దేవునికి అప్పగించడానికి మానేసి ఆ పిల్లలతో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలకి మరి చాక్లెట్లు పప్పులు తీసుకుని వచ్చి పక్కన కూర్చోబెడుతుంది. అది సరైనటువంటి పద్ధతి కానే కాదు. నీవు దైవికంగా ఎదగాలి, నీ పిల్లల్ని ఎదిగించాలి. అలా ఎదిగించడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, లూదియా దేవుని యొక్క వాక్యాన్ని విన్నది కనుక తన హృదయాన్ని తెరవబడింది. హృదయము తెరవబడింది కనుక ఆమె దేవుణ్ణి స్తుతించింది, దేవుని మహిమపరిచింది. ఆమె హృదయము తెరవబడింది కనుక పౌలు చెప్పిన మాటలన్నిటిని బట్టి లక్ష్యం ఉంచిందంట. పౌలు చెప్పిన మాటలన్నీ కూడా మనసును ఎంచుకుందంట. ఆ మనసులో పెట్టుకున్నటువంటి వాక్యాన్ని దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు నేను వింటున్నాము. ఆ మాటలను మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉంటున్నాం జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఏ స్థితి కలిగి ఉన్నాం? ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం చూస్తాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చెప్పబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. వారి హృదయముల మీద వాటిని రాయుదునని నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలయ్యిందురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారి యొక్క హృదయాలలో ఈ వాక్యాన్ని ఉంచుతారంట. ఈ హృదయాలలో తెరవబడినప్పుడు ఆ వాక్యాలు ఆ హృదయంలో ఉంటాయి. ఆ వాక్యాలు ఆ హృదయంలో ఉన్నప్పుడు వారికి నేను దేవుడనై ఉంటాను, వారికి నాకు ప్రజలై ఉంటారు. కనుక ఆయన మన యొక్క హృదయంలో వాక్యాన్ని నింపిన తర్వాత మనం ఆయన బిడ్డలుగా ఉంటాం. ఆయన మన కొరకు ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించగలుగుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ విషయాలంటే, మొట్టమొదటిగా మన కన్నులు తెరవబడాలి వాక్యము కొరకు. రెండవది మన చెవులు వినపడాలి, తెరవబడాలి వాక్యాన్ని వినడానికి. మూడవది మన పెదవులు తెరవాలి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటన చేయడానికి, ప్రభు యొక్క వాక్యాన్ని చదవడానికి, ప్రభు యొక్క వాక్య సత్యాలను ప్రజలకు వినిపించడానికి మన పెదవులు తెరవాలి. అలాగనే నీ మనస్సు దేవునికి ఇవ్వాలి, నీ మనసు తెరవబడాలి, దేవునికి ఇవ్వాలి. 5వదిగా నీ హృదయము తెరవబడాలి. నీ హృదయం తెరవబడిన రీతిగా నీ హృదయం తెరవబడిన రోజున నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం నీ పిల్లలు దీవించబడతారు. ఈ 5 విషయాలు నీ జీవితంలో పెట్టుకున్న రోజున నువ్వు తప్పకుండా దీవించబడతావు. ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా నువ్వు నిర్వర్తిస్తూ నడిపించిన రోజున తప్పకుండా నీవు దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్నటువంటి ఆ యొక్క సత్యవాక్యాలను మీరు జ్ఞాపకం చేసుకుని మరి ప్రభును స్తుతించండి, ప్రభుని మహిమపరచమని ప్రభు పేట మీకు హెచ్చరిక చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. దేవుడు ఈ యొక్క వాక్యాలను మన వెనుకడిలో దీవించి మనందరినీ ఆశీర్వదించి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వాక్యాన్ని ధ్యానం చేసే వరకు మరి వేచి ఉండండి, ప్రార్థనలో మరి వేచి ఉండండి. అలాగనే మరి కనిపెట్టమని ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. అలాగనే మన యూట్యూబ్ ఛానల్ టీఈసీ గాస్పల్, ఈ టీఈసీ గాస్పల్ అనేటువంటిది మరి చాలా మంది చూస్తున్నారు, చాలా సంతోషం అండి. చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు, అలాగనే చాలా మంది కామెంట్ పెడుతున్నారు, చాలా బాగుంది మరి వాక్యాన్ని మీరు చక్కగా వివరిస్తున్నారు అంటున్నారు. వాళ్ళందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఇంకా నా కొరకు మన టీఈసీ ఛానల్లో మరి ఇంకా ముందుకు వెళ్ళడానికి మరి ప్రార్థన చేయమని మనం చేస్తున్నాను. అలాగనే ఇంకెవరైనా మరి దీనిని సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయకుండా ఉన్నట్లయితే మరి వారు దీనిని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలని ప్రభుపేట వారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరొక వారంలో మనం కలుసుకునేదానికి ప్రభు మనకు సహాయం చేయాలని, అంతవరకు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని మీ అందరి కొరకు నేను ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నా. ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ కొందనాలు ఈ వాక్యం ద్వారా బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించి అయా ఈ 5 విషయాలు వారి హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాము తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి మనం కలుసుకుందాం. కలుసుకునే వరకు ప్రభు దీవెన మనకు తోడైంది, మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా.